వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెట్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి వేల్పుల రవికుమార్ రాజీనామా. పెనుగంచిప్రోలు గ్రామంలో బుధవారం నెట్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ వేల్పుల రవికుమార్ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెట్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి వేల్పుల రవికుమార్ బుధవారం రాజీనామా చేశారు. రాష్ట్రంలో నూతనంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు తగిన గౌరవాన్ని కల్పించి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వటం పట్ల ఆయన జగన్మోహన్ రెడ్డికి నూతనంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ప్రజలకు అనేక వాగ్దానాలు ఇవ్వటం ద్వారా అధికారంలోకి వచ్చిందని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అమలుపరిచిన పథకాలకు అనేక రెట్లు జోడించి తమ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని కూటమి ప్రజలకు వాగ్దానం చేసి గెలుపొందింది అని రవికుమార్ అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెట్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. నిన్నటివరకు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమల్లో ఉన్నది. ఈరోజు నుంచి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి చెందినటువంటి సంకీర్ణ ప్రభుత్వం పరిపాలనా పగ్గాలను చేపట్టడం జరిగింది. నాకు ఈ నెట్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నన్ను గౌరవించి గుర్తించి ఇచ్చినందుకు నాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆ పదవి నాకు రావడానికి అవిశ్రాంతంగా కృషి చేసినటువంటి ప్రీతమ నాటి శాసనసభ్యులు, ప్రభుత్వ విపవర్యులు, మా ప్రీతమ నాయకులు శ్రీ సామినేని ఉదయభాను గారికి, అనేక మంది పార్టీ పెద్దలకు, అధికారులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. ప్రజలకు ఎంతగానో సేవలను అందించడం కూడా జరిగింది. అయినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి